నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు సీజెడ్ కాంబినేషన్ లో నెక్లెసెస్ అండ్ దండవంకీలు చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీజర్డ్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోతున్న నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇవన్నీ మనకి లీవ్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ కింద మీరు చూడండి మామిడి పిందెల లాంటి వర్క్ అయితే ఇచ్చారు, అటు కూడా మనకి అలానే ఉంది. ఇందులో మనకి అక్కడక్కడ వైట్ గోల్డ్ కోటింగ్ అయితే వచ్చింది. లాకెట్ చూస్తున్నారు కదా, 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ 2 మామిడి పిందెలు ఇచ్చారు. చుట్టూరు మనకి హెవీ లీఫ్ వర్క్ అయితే వచ్చి దాన్ని వీళ్ళు సీజర్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. మధ్యలో మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోని రూబీ స్టోన్ అయితే వచ్చింది. కింద చూడండి పర్ల్ వచ్చింది, దానిపైన సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ అండి. ఇది మీరు ఎంగేజ్మెంట్స్ లో, వెడ్డింగ్ రిసెప్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి ఫ్లవర్ వర్క్ లో అయితే వచ్చిందనమాట. ఈ నెక్లెస్ లో రూబీ, ఎమరాల్డ్, సీజెడ్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇదంతా కంప్లీట్ గా ఫ్లవర్స్ వచ్చాయండి. మనకి డిఫరెంట్ సైజెస్ లో అయితే ఇచ్చారు, అటు కూడా మనకి అలానే ఉందన్నమాట. ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదండి, పెటల్స్ లో మనకి చుట్టూరా సీజర్స్ వచ్చి మధ్యలో రూబీ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఈ మిడిల్ పార్ట్ ఎంత బాగుందో. ఇందులో మీరు చూసుకుంటే పైన లీవ్స్ వచ్చాయి, అందులో సీజర్స్ ఇచ్చారు. అండ్ మధ్యలో ఇంకొక ఫ్లవర్ వచ్చింది, దాంట్లో సీజర్స్, మధ్యలో ఎమరాల్డ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి హాఫ్ మూన్ షేప్ అయితే వచ్చిందండి. ఆ హాఫ్ మూన్ లో మనకి సీజర్స్ అయితే ఇచ్చారు. కింద కూడా లీఫ్ వర్క్ అయితే వచ్చింది, అందులో కూడా సీజర్ స్టోన్స్ ని ఫిక్స్ చేశారు. ఈ లాకెట్ చూస్తున్నారు కదండి, ఈ లాకెట్ లో మధ్యలో మీరు చూసుకుంటే రూబీ స్టోన్ ని వీళ్ళు డార్క్ మెరూన్ కలర్ లో అయితే ఇచ్చారనమాట. దాని చుట్టూరా వీళ్ళు మనకి లీవ్స్ ని అయితే ఇచ్చారు. కింద చూడండి హాఫ్ మూన్ షేప్ వచ్చింది, అందులో సీజర్ స్టోన్స్ ని అయితే ఇచ్చారు. కింద మనకి కంప్లీట్ గా లీఫ్ వర్క్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ ని హ్యాంగ్ చేశారు. దాని చుట్టూ సీజర్స్ వచ్చి మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ అండి. ఇది మీరు సింపుల్ గా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీదేవి నెక్లెస్ అండి. చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్ గా ఉందో. ఇది మనకి చూడడానికి డైమండ్ అపిరెన్స్ లో అయితే వస్తుందన్నమాట. ఈ నెక్లెస్ లో సీజెడ్, రూబీ, ఎమరాల్డ్, పర్ల్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే మధ్యలో మీరు చూడండి మనకి లీఫ్ లాగా అయితే వచ్చింది, వాటిని సీజర్ స్టోన్స్ తో ఇచ్చారు. అవుటర్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ గా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే హార్ట్ షేప్ వచ్చిందండి. అదంతా ప్లెయిన్ గా వచ్చి మధ్యలో మనకి 4 సీజర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే 2 లీవ్స్ వచ్చాయి, సీజర్ స్టోన్స్ తో ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి హార్ట్ షేప్ వచ్చి మధ్యలో 4 సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. మనకి అంతా సేమ్ అలానే ఉందన్నమాట డిజైన్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మధ్యలోని డ్రాప్ షేప్ లో రూబీ వచ్చి చుట్టూరు సీజర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ 2 లీవ్స్ అయితే ఇచ్చారండి. అటు ఇటు మనకి పర్ల్ అయితే హ్యాంగ్ చేశారు. ఈ లాకెట్ చూస్తున్నారు కదా, మధ్యలో మనకి లక్ష్మీదేవి అయితే టెంపుల్ ఫినిషింగ్ లో అయితే వచ్చారు. చుట్టూరా మనకి సీజర్స్ వచ్చి కింద మీరు చూడండి డ్రాప్ షేప్ ఇచ్చారనమాట. ఒక దాంట్లో మీరు చూసుకుంటే మధ్యలోని సీజర్స్ వచ్చి అవుటర్ పార్ట్ అంతా సీజర్స్ అయితే ఇచ్చారు. హాఫ్ మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. మధ్యలోని ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చిందండి. పైన అంతా ప్లెయిన్ గా ఇచ్చి కింద సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ దాని పక్కన మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ వచ్చి పైన సీజర్స్, కింద కూడా సీజర్స్, పైన వచ్చేసి మనకి అవుటర్ పార్ట్ ప్లెయిన్ గా ఇచ్చారు. మధ్యలో మీరు చూసుకుంటే లీఫ్ లాగా వచ్చి ప్లెయిన్ లా ఇచ్చారండి, ప్లెయిన్ గా వచ్చింది. కింద మళ్ళీ మనకి సీజర్స్ అయితే వచ్చాయి. మనకి సేమ్ అలానే ఉందండి డిజైన్ అంతా. కింద చూసుకుంటే మీరు పర్ల్స్ ని అయితే హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ అండి. దీన్ని కూడా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సీజెడ్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోయే దండవంకి ఇదేనండి. దీన్ని దండవంకి కాకుండా నెక్ కి చోకర్ గా కూడా వాడుకోవచ్చు. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి నెట్ టైప్ చైన్ అయితే ఇచ్చారు. పైన ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ప్లెయిన్ గా. అండ్ ఇవన్నీ మనకి లీవ్స్, ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అండ్ మధ్యలో రూబీ వచ్చిందండి. దీని చుట్టూరా మీరు చూసుకుంటే హెవీ లీఫ్ వర్క్ అయితే వచ్చింది, అటు కూడా మనకి ఫ్లవర్స్, లీవ్స్ వచ్చాయి. కింద మీరు చూడండి మనకి 3 డ్రాప్ షేప్ అయితే హ్యాంగ్ చేశారు. మధ్యలో మనకి ఎమరాల్డ్, రూబీ, ఎమరాల్డ్ అయితే వచ్చింది. అవుటర్ పార్ట్ మీరు చూసుకుంటే ఇవన్నీ సీజర్స్ అయితే వచ్చాయి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 30 గ్రామ్స్ అండి. ఇది మీరు సింపుల్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
నెక్స్ట్ మనం చూడబోయే దండవంకి ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి సీజెడ్ రూబీ పర్ల్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి నెట్ టైప్ చైన్ అయితే వచ్చిందండి, చైన్ లాగా ఇచ్చారు. పైన చూడండి, పైన కింద మనకి గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా లీఫ్ వర్కే వచ్చిందనమాట. మధ్యలో మనకి పీకాక్ ఇచ్చారు, ఐ దగ్గర రూబీ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే లీఫ్ లాగా వచ్చి సీజర్ స్టోన్ అయితే ఇచ్చారు. మధ్యలో చూడండి ఫ్లవర్ అయితే వచ్చింది, చుట్టూరా సీజర్స్, మధ్యలో రూబీ ఇచ్చారు. పైన మనకి 3 లీవ్స్ వచ్చాయి, దానిలో సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. అటు కూడా మనకి పీకాక్ అయితే వచ్చిందండి, పీకాక్ ఐ దగ్గర రూబీ వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న లీఫ్ వచ్చి మనకి సీజర్ స్టోన్ అయితే ఇచ్చారనమాట. కింద మీరు చూసుకుంటే మనకి పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా వాడారు, అండ్ కింద పెద్ద పెద్ద పర్ల్స్ ని అయితే ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ అండి. ఈ దండవానికి మీరు చోకర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ట్రెడిషనల్ వేర్ పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దండవంకి మనకి పచ్చి వర్క్ లో అయితే వచ్చిందండి. ఇందులో మీరు చూసుకుంటే మల్టీ కలర్ బీడ్స్ సీజెడ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ నెట్ టైప్ చైన్ వచ్చిందండి, పైన కింద మనకి గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూడండి పీకాక్ అయితే వచ్చింది, పీకాక్ ఐ దగ్గర రూబీని అయితే ఇచ్చారు. ఇదంతా మీరు చూసుకుంటే లీఫ్ వర్క్ అయితే వచ్చింది. ఇందులో మనకి సీజర్స్ అయితే వచ్చాయి అనమాట. అండ్ ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదండి, మనకి కంప్లీట్ గా డ్రాప్ షేప్ లోని సీజర్స్ అయితే వచ్చాయి. పైన చిన్న ఫ్లవర్ వచ్చి అటు ఇటు సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారు. మధ్యలో మీరు చూసుకుంటే మనకి తీగల లాంటి డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి సీజర్స్ వచ్చి మధ్యలోని ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది అనమాట. అటు కూడా పీకాక్ వచ్చి ఐ దగ్గర రూబీ వచ్చిందండి. అండ్ మనకి ఇక్కడ సీజర్స్ ని లీఫ్ వర్క్ లో అయితే ఇచ్చారు. కింద మీరు చూసుకుంటే ఎమరాల్డ్ రూబీ బీడ్స్ ని అయితే హ్యాంగ్ చేశారండి, వాటిపైన గోల్డెన్ మువ్వల్ని అయితే ఇచ్చారనమాట. దీని వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ అండి. దీన్ని మీరు చోకర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు బెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.